అమ్మా అందరికీ నమస్కారం. ఈ రోజుతో యువగలం పాదయాత్ర 200 రోజుకి చేరింది. 2700 కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకున్నాం. దేవుడి దయ వల్ల మొదటి 100 రోజులు శ్రీశైలం నియోజకవర్గంలో పూర్తి చేసుకున్నాం. అక్కడ కూడా ఉన్న మన చెంచు సోదరులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటాం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే దేవుడి దయ వల్ల 200 రోజుల పాదయాత్ర పోలవరం నియోజకవర్గంలో చేసుకుంటాం జరుగుతుంది. ప్రత్యేకంగా పోలవరం గిరిజనులతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడున్న మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఆర్థికంగా రాజకీయంగా గిరిజనుల్ని పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఐటీడీఎల్ తీసుకొచ్చాం. ఆర్థికంగా ఆదుకున్నాం, మౌలిక సదుపాయాలు కల్పించాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎస్టీ సప్లాన్ని సక్రమంగా అమలు చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎస్టీ సప్లాన్లో ఉన్న ప్రతి రూపాయి మీకోసం ఖర్చు పెట్టాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా 500 కన్నా ఎక్కువ దామాష ఉన్న తాండాలన్నీ పంచాయతీలుగా ఆనాడు పరిగణనలోకి తీసుకున్నాం. మన తాండాలకి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని ఆనాడు ఒక ప్రక్రియ ప్రారంభించాం. తాగునీటి పథకాలు తీసుకొచ్చాం. మీకు కనీసం సెల్ ఫోన్ కనెక్టివిటీ ఉండాలని ఆనాడు ఈ ఎయిర్టెల్ కానివ్వండి, జియోతో కానివ్వండి, వీళ్ళందరితో మాట్లాడి సెల్ ఫోన్ కనెక్టివిటీ తీసుకొచ్చాం. ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం మేము చేపడితే ప్రత్యేకంగా తాండాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనేది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. దాని మేరకు వైర్ వేస్తే అంత దూరం కష్టమని ప్రత్యేకంగా టెక్నాలజీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని ప్రక్రియ ప్రారంభించాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు పడుతున్న కష్టాలు నేరుగా చూశా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా మీరు నివసిస్తున్న ప్రాంతానికి కనీసం రోడ్డు లేదు. చాలా తాండాలకి ఇప్పటికీ తాగునీరు లేదు. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 3 సంవత్సరాల ప్రతి తాండాకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత మేము తీసుకుంటాము. అంతేకాదు పక్కా గృహాలు కట్టాల్సిన అవసరం ఉంది, ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్రణాళిక పెట్టి మీకు ఇల్లు కూడా కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, రోడ్ కనెక్టివిటీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆనాడు మనకి తెలుసు ప్రతి గ్రామానికి బీటీ రోడ్, ప్రతి తాండాకి బీటీ రోడ్ వేయాలంటే చాలా కష్టమైన పని. అందుకే నేను పక్క దేశాల్లో టెక్నాలజీ ద్వారా ఫెవికాల్ లాంటి మెటీరియల్ తీసుకొచ్చి రోడ్లు వేసేదానికి యుద్ధ ప్రాతిపదికంగా రోడ్లు వేసేదానికి అవకాశం ఉంది. ఆ ప్రాజెక్ట్ మేము ప్రారంభించాం. కానీ ప్రభుత్వాలు మారినాయి. ఇప్పుడు ఏకంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని రోడ్డు పైన వదిలేసింది. చాలా బాధ కలుగుతుంది. దాదాపు ఎస్టీ సప్లాన్ కింద ఖర్చు పెట్టాల్సిన నిధులని పక్కదారు మళ్లిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఎస్టీ సోదరుల పైన దాడి జరుగుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ భూముల్ని ఈరోజు వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో కాఫీ పండించాలి. ఈ ప్రభుత్వం వచ్చి గంజాయి పండించమని చెప్తుంది. ఆ గంజాయి వల్ల ఒక తరమే నాశనం అయిపోయే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తాం.
అందుకే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేరుగా మీ సమస్యలు తెలుసుకునేదానికే మీ లోకేష్ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. మీ మనసులో ఉన్న మాట, గత 4 సంవత్సరాలు 4 నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికే ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నామని సభాముఖంగా మీకు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దల్ని నేను కోరుతున్నాను.